ఈ రోజు ఏమైపోయిందంటే టెక్నాలజీ మారిపోయింది సార్. ఇప్పుడు మనుషులే కాదు గదులు కూడా ఇరికిరికి అయిపోయినాయి. ఎక్కడ కానీ ఖాళీ ప్లేస్ లేదు. నలుగురు ఒక చోట కూర్చున్నామంటే ఏమైపోతుందంటే ఒకరు పీల్చి వదిలేసినా కాదు మనం పీల్చాల్సి వస్తుంది. దీని ద్వారా ఏమైతుందంటే పొల్యూషన్ అనేది క్రియేట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇది ఎయిర్ ప్యూరిఫైర్ ఏం చేస్తుందంటే మన కంటికి కనిపించే సూక్ష్మ క్రిములు కూడా ఇది మొత్తం లాగేసుకొని మన కడైలో తిరిగేటప్పుడు ఎంతైతే ఫ్రెష్ ఎయిర్ ఇస్తుందో అంత ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. ఇందులో 3 ఫిల్టర్స్ ఉంటాయి సార్. ఈ పైన కనిపించే జాలి ఉంది కదా, ఇది ఫ్రీ ఫిల్టర్ అంటారు. ఫ్రీ ఫిల్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు మన గోడలు పెట్టిన బూజు అట్లాంటివి ఉంటాయి కదా, కంటికి కనిపించేది ఇది మొత్తం లాగేస్తుంది. అండ్ నెక్స్ట్ లోపల వచ్చే ఫిల్టర్ ఏదైతే ఉందో ఈ లోపల ఉన్న ఫిల్టర్ ఇది కార్బన్ ఫిల్టర్ అంటారు అనమాట. దీన్ని ఈ కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తా అంటే మనం పోపు వేస్తుంటాం, లేకపోతే స్మెల్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, పొగకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ కార్బన్ ఫిల్టర్ మొత్తం ఇది లాగేస్తుంది. ఇది రెండో ఫిల్టర్. తర్వాత ఇంకొకటి ఇది చాలా విలువైన ఫిల్టర్. ఇది హెపా ఫిల్టర్ అంటారు. సేమ్ బయట దొరికే ఎయిర్ ప్యూరిఫైర్స్ ఏవైతున్నాయో అవి కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ హెపా ఫిల్టర్ ఉంది కదా, ఇది మెయిన్ థింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో PM 2.5 అని ఉంటుంది. అంటే PM 2.5 అంటే ఇప్పుడు మనకు ఏమంటారు సౌండ్ ని డెసిబుల్స్ లో కొలుస్తారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇది PM 2.5 అంటే పొల్యూషన్ ని మనకు పొల్యూషన్ మానిటర్ లో చూస్తే కనుక ఇది మన కంటికి కనిపించే సూక్ష్మ క్రిములు కూడా ఇది లాగేస్తుంది అనమాట. ఇది ఎయిర్ ప్యూరిఫైర్ లైఫ్ లో 1 టైమే కొనడం. బట్ ఈ ఎయిర్ ఫిల్టర్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఈ ఫిల్టర్ మనకు 2 ఇయర్స్ ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. ఇది అసలు ఎట్లా పనిచేస్తుంది అంటే కనుక మీకు క్లారిటీ ఇస్తే ఎప్పుడన్నా మీరు ఒకవేళ క్లీన్ చేసుకునేటప్పుడు ఎవరీ 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇది ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ రావాలి. ఇట్లా ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇది ఎట్లా పనిచేసిన అంటే కనుక మీకు లైవ్ నిజంగా ఇది పీలుస్తుందా లేదని నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎంత ఫ్రెష్ ఎయిర్ ఇస్తుందా లేదని ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఇది మీకు ఇంకా ఇంకేముంది, ఇంకో అగరబత్తి కనిపిస్తుంది. ఇది లాగేస్తుంది. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే పాత నోట్ ఏమనుందో మీ దగ్గర, నోటు 500, 1000 రూపాయలు, లేకపోతే పాత నోటు స్మెల్ వచ్చేది పాత పేపర్ కాకుండా డబ్బులు పాత ఉంటాయి కదా, ఇదేమన్నా స్మెల్ చూడండి ఒకసారి. పాత ఇట్లా ఉంది కదా, మీరు ఒకసారి స్మెల్ చూడండి. ఏ స్మెల్ వస్తుందో నాకు తెలియదు. ఒకసారి ఇది ఎంత ఫ్రెష్ ఉంటుందని నేను మీకు చూపిస్తాను. ఇది ఒక్కసారి స్మెల్ చూడండి. సార్ చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైర్ సార్. ఇది ఎవరిళ్ళల్లో వాడచ్చు అని అంటే ఎవరైతే ఎక్కువ రోజులు బతకాలి, ఈ అంటే ఏమంటారు శ్వాసకు సంబంధించిన ఎటువంటి డిసీజ్ రాకుండా ఫ్రెష్ ఎయిర్. అంటే ఇంకోటి చెప్పనా సార్, మనం మార్కెట్లో తిరిగి వస్తాం, ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు అడవిలోకి పోయినప్పుడు మనకి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటాం, మైండ్ చాలా ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ పీలుస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, మంచిగా మన బాడీ లోపల 70% మాత్రమే ఉంటుంది, 70% ఉంటుంది. నీళ్లు మంచిగా, మరి గాలి ఎందుకు మంచిగా పీల్చొద్దు? పోపు వేసి గిలింపేసి కూడా అవి కూడా లాగేస్తాం. మీ దగ్గర మీరు ఎక్కడంటే అక్కడ ఇది పోర్టబుల్ చేసుకోవచ్చు. ఒక దగ్గర ఫిక్స్ చేయాలని రూల్ లేదు. ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ అయితే ఒక దగ్గర ఫిక్స్ చేయాలి. ఇది అట్లా కాదు, ఎక్కడ ప్లగ్ ఉంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ అవసరం లేదు, జనాలు ఎవరు మీరు బెడ్రూమ్ ఉన్నారు, బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది ఉంటే చూడండి, ఇప్పుడు పొగ స్మెల్ వస్తుంది మీకు. ఇప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఇది ఒకసారి ఆన్ చేస్తే చూడండి ఇది ఎట్లా లాగేస్తుందని. మీకు స్మెల్ కూడా రాదు. ఇప్పుడు కనిపిస్తున్నాను, ఇట్లా ఉంటుంది, సూపర్ ఉంటుంది. నమస్తే. మీరు ఒక 10 నిమిషాలు చూడండి, ఒక 10 నిమిషాల లోపల ఇది క్లియర్ అయిపోతుంది. ఈ లోపల చెప్పండి.